రమ్మని కింద ఉన్నాను దిగమాను. అరే రాజా నువ్వు దిగురా నువ్వు ఎడ పట్టుకుంటావు అంత పెద్ద జాగా లోపల జాగానే లేదా నీ అమ్మ అవలప్పు కూడా కింద నిచ్చా పట్టుకో ఇంత చేసింది ग्लास वाल देंगे भैया अब भाई के ग्लास वाल देंगे दे उसको रस्सी दे, जल्दी रस्सी दे। वो रस्सी फेंको बोला ना, अब ताड़ी मन पहन की అరే వాడు కట్టుకున్నాడు చచ్చిపోతాడు ఆడ కట్టుకొని ఏం చేస్తాడు దుంకి ఇద్దరు కింద పడతారు
ऊपर नहीं जाए बाकी पूरा पकड़ ली सागे नहीं यहां तक निकल गए लेकिन वो ऊपर में फंस गया लड़का अकेले ही है वो तो पूरा निकल गया वो लड़का जहां से जाए वो ऊपर उसको जाके बच आदमी आए अंदर हो हां एक ही आदमी यार मैं जगह दे फैली थी पूरी हां तो पूरी फैली थी खाई थी आदमी పాటను అపూరి పెట్టిన ఫైల్ చేయని మొత్తం వీడియో తీస్తా కానీ ఫస్ట్ బోర్డు తీసుకురమ్మను आराम से కంపెనీ బోర్డు ఆడొకడు కిటికీ కాడ పడ్డాడు కింద పడతాడు का चिंगाड़ी जाएगा कोसा कंपनी हो छोटू छोटू कोसा कंपनी बैटरी का అన్నా ఒకసారి నువ్వు ఫైర్ ఇంజన్ ఫోన్ చేయి అన్నా వాడు ఒకటి రెండు చచ్చిపోతాడు ఆయన ఫస్ట్ ఫైర్ ఇంజన్ ఫోన్ చేయి इधर से ही आग लगा है ना बच्चा हां पहले धुआं जंप करने वाला రాకేష్ నన్ను పిలుచుకొట్టమని జూమ్ అది ఫోన్ చేయండి నేను వీడియో కొడుతున్నాను ఫైర్ ఇంజన్ కాల్ చేయకుండా చేయి ఫస్ట్ చేయి ఆడ చచ్చిపోతాను ఆయన పుణ్యానికి कौन सा फोन है क्लीन आ रहा बैटरी शॉप बैटरी शॉप फ्लैश फ्लैश इसको जरा मिले हुए साइड गेट ఏమంటుంది మిల్లే బండా డూమ్స్ ఏం చెప్పాలి దీని గుంటకరం ఒక అలెన్ ఫార్మా కంపెనీలో మరి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఎల్డింగ్ చేస్తూ ఉంటే ఏదో ప్రమాదం సంభవించిందని చెప్తా ఉన్నారు. ఏదేమైనా భగవంతుని కృపతోనే అనుగ్రహంతోనే అనుకోండి, లేబర్ కూడా ఆందోళన చెందినప్పటికీ ఎవరికేం ప్రమాదం జరగనట్టు ప్రాథమిక సమాచారం. కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా
మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. కానీ లేబర్ అంతా ఇలా బిక్కుబిక్కుమని అధికారులు కూడా కొద్దిగా స్పందించరు, సంబంధిత అధికారులు కూడా స్పందించరు. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా సహకరించారు కాబట్టి పేదల జీవితాలు, ఉద్యోగస్తుల జీవితాలు బతికి బయటపడ్డారు. చూస్తున్నాం, లేడీస్ను నాకు కలిసినాం మేమందరం కూడా. ఇంకా ప్రమాదం నివారించడానికి అధికారులంతా ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తారు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఏర్పడినప్పుడు అందరం కూడా సహకరించి ఎదుర్కోవడం మంచిది. ఏదేమైనా ప్రాణ నష్టం జరగలేదు, చాలా అదృష్టం. నేను మొన్ననే దీని మీద దృష్టి పెట్టి పోయిన 15 రోజుల నాడే ఫైర్ డీజీపీని కూడా కలవడం జరిగింది. ఈ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సరిపోయిన ఇంజన్లు లేవు కాబట్టి అదనంగా కావాలని చెప్తే శాంక్షన్ చేసిరు. కూడా త్వరలోనే పంపుతామని కూడా చెప్పారు వాళ్ళు. దో ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి చెప్తా ఉంటారు, ఒకటి అడ్డం పెడతారు. ఇటువంటి అత్యవసర పరిస్థితులల్లో ఈ కోడ్ బోర్డు అనేది అడ్డం పెట్టొద్దు అనేది నా విజ్ఞప్తి ఒక శాసనసభ్యునిగా. ఏదైనా ప్రజలకు అవసరం వచ్చిన దాంట్లో కూడా కొన్ని ఎలక్షన్ కమిషన్ రిలాక్సేషన్ ఇవ్వాలి కొంత చట్టానికి. కానీ ఇట్లా ప్రమాదం ఏర్పడుతుందంటే కూడా కోడ్ అడ్డం పెట్టి కూడా ఇబ్బందులు పెడుతున్నారు ప్రజలను. కాబట్టి కొన్ని కోడ్లను మాత్రం సరళించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఫైర్ ఇంజన్ల కెపాసిటీ లేనందుకే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తేవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి సరిపడే ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడానికి పూర్తిగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. అనుకోకుండానే జరిగింది. కంపెనీ పేరు ఎల్ఎన్ హోమియోపతి ప్రైవేట్ లిమిటెడ్. 200 మెంబర్స్ ఉంటారు. ఎవరంతా కాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు, ఎవరికి ఏం కాలేదు. అందరు మంచిగానే ఉన్నాం. కానీ భయం అనేది భయంతోనే ఉన్నాం. ఇంకా అది ఎలా జరిగింది అనేది ఎవరికి తెలియదు. అందరం మేము వర్క్లోనే ఉన్నాం, వర్క్ చేస్తూ ఉన్నాం. అయితే అది మంటలు రావడం వల్ల మేము చూసుకోలేదు. పొగొస్తుంది కదా, పొగొస్తుంటే మాకు ఊపిరి ఆడట్లేదు. అట్లా మేము వచ్చేసినాము. ఇంకా ఒకరింకొకరం అందరం వచ్చేసినాం. ఎవరికి ఏ అపాయం జరగలేదు. అందరం మంచిగా ఉన్నాం. 200 మంది ఉంటారు. 200 ఆయనకు ఎలా ఉందో తెలియదు. ఆయన తీసుకెళ్ళిపోయారు. కానీ ఏం పేరో తెలియదు, కానీ ఇక్కడైతే చారి అని అంటారు. వెల్డింగ్ వల్ల జరిగిందని అంటున్నారు, నిజమేనా? అవును. అయితే అక్కడ వెల్డింగ్ కూడా జరుగుతుంది. అది వెల్డింగ్ కూడా చేస్తున్నారు. దానివల్ల కూడా కానీ దాని వల్లనే ఇట్లా పైకి పొగలు వచ్చి మంటలు రావడం వల్ల మాకందరికి ఆ పొగ అనేది రావడం వల్ల మాకు అసలు ఊపిరి తీసుకోలేకపోయినాం. గొంతులో పోవడం వల్ల మాట రాలేకపోయింది, అసలు ఏం చేయలేకపోయినాం. కానీ దేవుని దయ వల్ల అందరూ అక్కడింతమంది బాగానే తీసుకెళ్ళి ఆ కంపెనీ వాళ్ళు చేసి అక్కడ మా వాళ్ళు కూడా చాలా తిప్పలని మంచిగానే బయటపడ్డాం. దాంట్లో పనిచేసి ఒక వ్యక్తి 25 మంది లోపలనే ఉన్నారంటున్నారు, నిజమేనా? వచ్చేసి అందరు వచ్చేసి లాస్ట్ వరకు అందరినీ దింపేసి తీసుకొచ్చేసారు. ఎవరు లేరు అక్కడ. ఫస్ట్ అంటుకుంది నెత్తి మీద వచ్చేదాకా మేము చూసుకోలేము. మా తలపైకి వచ్చేసి మంట మొత్తం మీరు మా వెనకాల వచ్చి అసలు ఏడాది పైన ఉన్నాడా? ఒక్క బుక్క దాగా అయ్యగారికి కొంచెం సైడ్ చేయాలి, సైడ్ చేయాలి. జాగ్రత్త పెట్టుకోండి.
वो बुक मुबारक मुबारक నందిగామ గ్రామంలో ఉన్న ఆలన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఒక ఫార్మా కంపెనీలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి అరౌండ్ 5 PM ఈ ఇమీడియట్గా దాంతో ఉన్న 30-40 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకో 3-4 మెంబర్స్ ట్రాప్ అవుతే వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి రప్పించడం జరిగింది. దాంతో ఒక పర్సన్కి హెడ్ ఇంజరీ అయింది. ఈ ప్రాసెస్లో అతను కూడా హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించడం జరిగింది. అతను కూడా ఈజ్ రికవరింగ్ అండ్ హీ ఈజ్ సేఫ్. మిగతా ఇక్కడ హ్యూమన్ లాస్ అయితే ఏమీ లేదు. సోఫార్ ఎవ్రీవన్ హ్యాస్ బీన్ రెస్క్యూడ్. ఇక్కడ మనకు ఫైర్ ఇంకా ప్రాపర్టీ లాస్ అయితే ఉంది. ఫైర్ ఇంకా రేజ్ అవుతూ ఉంది. ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. బట్ ఫైర్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చాము. అండ్ అనదర్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా ఫైర్ కంట్రోల్లోకి వస్తుంది. 4 ఫైర్ టెండర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. వాటికి సపోర్టింగ్గా చాలా వరకు వాటర్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. అనదర్ 3 ఫైర్ టెండర్స్ కూడా మనకు ఆన్ ద వే ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ 5-10 మినిట్స్లో వస్తాయి. ప్రాబ్లీ అంతా కూడా మనకు ఒక అనదర్ 30-35 మినిట్స్లో ఈ ఫైర్ అంతా కూడా ఎక్స్టింగ్విష్ అవుతుందని చెప్పి ఫైర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ సోఫార్ అయితే హ్యూమన్ లాస్ అయితే ఏం లేదండి. ఇట్స్ ఓన్లీ ప్రాపర్టీ లాస్. అది ఇంకా మనం కంపెనీ వాళ్ళని అడగాలి. సోఫార్ అది ఇట్స్ టూ ఎర్లీ టు ఎస్టిమేట్. ప్రాబ్లీ వాళ్ళు వచ్చి అంతా చూసిన తర్వాత వాళ్ళు దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇది బేసికల్గా లోపల మెయింటెనెన్స్ వర్క్ ఉండడం వల్ల ఒక వెల్డర్ని పిలిచారు. ఆ వెల్డింగ్ చేసే టైంలో నిప్పు రవ్వలు పక్కనే ఉన్న థర్మాకోల్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అక్కడి నుంచి ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మెడిసిన్స్లో వాడతారో చాలా వరకు ఇన్ఫ్లేమబుల్ ఉన్నాయి. వాటి ద్వారా ఈ ఫైర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది.
ఏడా ఎప్పుడు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి నేను ఫోన్ చేస్తాను. నాకు ఇక్కడ కంపెనీ అంటుకోపోయింది, అయినే ఉన్నా. ఏడా ఎప్పుడు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి నేను ఫోన్ చేస్తాను. నాకు ఇక్కడ కంపెనీ అంటుకోపోయింది, అయినే ఉన్నా.